విషయాలకి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు కె దత్తాత్రేయరావు గారు కొడంగల్ మండలం చిన్ననందిగాం గ్రామ సర్పంచ్. దత్తాత్రేయ గారు. కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆశా జ్యోతి, కొడంగల్ను ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన మంత్రులు వాకిటి శ్రీహరి గారికి, అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు యాదయ్య అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సభను అలంకరించిన పెద్దలకు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి ఆ 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడ్డాయో, ఈరోజు మమ్మల్ని ఆ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రజలకు చేరినాయో నిరూపించడానికి మాత్రమే మేము ఈ సర్పంచులను అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న చిన్న గ్రామాలు, నాది చిన్ననందిగామ గ్రామం, కొడంగల్ మండలం చిన్న గ్రామ పంచాయతీ అయినా మా గ్రామం నుండి ప్రతి మండలానికి వెళ్ళడానికి దౌలతాబాద్ కానీ, కోస్గి మండలకు కానీ, అలాగే కొడంగల్ మండలానికి వెళ్ళడానికి కానీ రోడ్డు సౌకర్యం అనేది దాదాపు 2,95,00,000తో మనం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అత్యధికంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 31 శాంక్షన్ చేయించడం జరిగింది. నేను గతంలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఖచ్చితంగా ఇండ్లు కావాలి సార్, మేము 20 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుండేది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 31 ఇండ్లు తీసుకోవడం రావడం జరిగింది. అలాగే మా గ్రామంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు కానీ, సన్నబియ్య పథకం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేద కుటుంబంలో ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా పథకం కానీ, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కానీ, ఇవన్నీ పథకాలు మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన ఉన్న అభిమానంతో మాత్రమే మేము ఈరోజు ఈ వేదికపై నిలవడానికి అవకాశం దొరికినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి ప్రతి మండలానికి రోడ్ల సౌకర్యము, విద్య, వైద్యం, ప్రతిదీ ఏ చిన్న చిన్న గ్రామాల నుండి అయినా విద్యలో స్కూల్లో టేబుల్స్ కానీ, తర్వాత అలాగే వాళ్ళకు ఆహారం, అల్పాహారం కానీ ప్రతి పథకము మేము అడగకన్నా మొదలే మా నాయకుడు ఇస్తున్నాడు. దేవుడు వరం ఇస్తాడో ఇయ్యడో తెలియదు కానీ మా నాయకుడు మాత్రం మేము అడిగిన వెంబడే ప్రతి ఒక్కటి మాకు అమలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి సార్ గారి కానీ, అలాగే ప్రత్యేకాధికారి గారి మాకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కటి మాకు సానుకూలంగా చేస్తారు. ఏ ఇబ్బంది ఉన్నా మా అందరినీ ముందుకు తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేస్తారు. కాబట్టి అలాగే మా కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి, మా నాయకుడు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా ఆశయం, మా లక్ష్యం కూడా అదే. నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి కూడా మేము ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. నా చిన్న ఇది మా గ్రామంలో మొత్తం పోలైన ఓట్లు 945, మా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 85, మొత్తం మెజారిటీ వచ్చేసి 760 ఓట్ల మెజారిటీ గెలుపొందడం జరిగింది. ఇది కేవలం మా ముఖ్యమంత్రి గారి దయ వల్లనే నేను గెలవడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, గతంలో మా అమ్మగారు ఎంపీటీసీగా ఉండడం జరిగింది. వాళ్ళు పరమపదించారు, మా నాన్నగారు మా అమ్మగారు. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, నసీబ్ మంచిగా ఉంటే నడిచొచ్చో కొడుకు పుడతాడు అంటారు మన పెద్ద మనుషులు. అట్లనే సర్పంచులు నిన్న మొన్ననే వచ్చిందో లేదో గౌరవ సర్పంచులు ఇవాళ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంత పాజిటివిటీ, సానుకూలమైన వాతావరణం ఉంది. ఇంకో పండుగ లాంటి ముచ్చట మీ అందరూ సంతోషపడేది ఏంటంటే, ఆనరబుల్ సీఎం గారు ప్రజాపాలన ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయించి కొన్ని 100ల సభలు చేసినాం మొత్తం 33 జిల్లాలలో. ఎక్కడైనా సార్ మాట్లాడినాక సన్మానాలు ఉంటాయి కదా, కానీ ఇవాళ సార్ నన్ను పిలిచి ఏం చెప్పిండంటే
ముందు మనోళ్ళకి సన్మానం చేద్దామన్నాడు. అంటే దాన్ని బట్టి మీ పట్ల వారికి ఉండే వ్యక్తిగత ప్రేమ, గౌరవం, శ్రద్ధ ఏంటో తెలుసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి పండుగలోకి ప్రవేశిద్దాం. ముందుగా కోస్గి మండలం వెంకటయ్య గారు, ఒకరొకరు త్వరగా రావాలి. కోస్గి మండలం వెంకటయ్య గారు, విద్యాసాగర్ గారు, వెంకటయ్య గారు తర్వాత విద్యాసాగర్ గారు. నేను అందరు మండల్ వైజ్ పేర్లు చదువుతానండి, ఒకరి తర్వాత ఒకరు దయచేసి రెడీగా ఉండండి స్టేజ్ దగ్గర. కోస్గి మండలం బల్వాన్పల్లి, బిజ్జారం, చంద్రవంచ, చెన్నారం, కాదంపల్లి, కొత్తపల్లి, మిర్జాపూర్, ముక్తిపాడ్, మునిగమల్ల, ముస్రిఫా, నాచారం, పీసీ తండా, సజ్జఖాన్పేట్, తోగాపూర్. 14 ఊర్లు, 14 సర్పంచులు. వెంకటయ్య గారు, విద్యాసాగర్, విద్యావతి గారు, కృష్ణయ్య గారు, రామరెడ్డి గారు, హనుమప్ప గారు, అర్చన గారు, విద్యమ్మ గారు, సుధాకర్ గౌడ్ గారు, వెంకటమ్మ గారు, రేణుక గారు, గోపాల్ గారు, మౌనిక గారు, శ్రీనివాస్ గారు. అందరూ మన దోస్తులు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళే కదా అవార్డు అందుకుంటుంది. అది గొప్ప సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కోస్గి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి. గుండుమల్ మండల్ రెడీ ఉండాలండి. 13 మంది సర్పంచ్ ఉన్నారు గౌరవనీయులు. ఇందాక మాట్లాడింది చెల్లి సజ్జఖాన్పేట్. తర్వాత గుండుమల్ మండలం అమిల్కుంట, అప్పాయపల్లె, బలభద్రిపల్లె, బత్తిమల్ల, భోగారం, గుండుమల్, హనుమాన్పల్లి, కొమ్మూర్, కుమ్మరికుంట తండా, ముదిరెడ్డిపల్లి, పెద్ద తండా, సారంగరావుపల్లె, వీరారం. 13 గ్రామాల గౌరవ సర్పంచులు వినోద గారు, రాజేంద్ర గారు, మదరప్ప గారు, జ్యోతి గారు, శేఖర్ గౌడ్ గారు, శ్రీశైలం